నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ గ్రామ పంచాయతీల్లో సుదీర్ఘ కాలం తర్వాత కొత్త పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. కేంద్ర నిధులకు కూడా ఢోకా లేదు. దీంతో పల్లెలు చాన్నాళ్లకు ప్రగతి బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. స్వయం పాలన లేక గ్రామాల్లో కొన్నేళ్లుగా అభివృద్ధి లేకుండా పోయింది. 3 విడతల్లో ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల కొత్త పాలక మండళ్ల అపాయింటెడ్ డేను ఖరారు చేయనుంది. తొలి విడతలో గెలుపొందిన సర్పంచులకు ఇప్పటికే ధృవీకరణ పత్రాలు అందించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అపాయింటెడ్ డేను ఖరారు చేయనుంది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు 3 విడతల తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు. పాలక మండలి తొలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నోటిఫికేషన్లో సూచించింది. మరోవైపు కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో తొలిసారిగా పాలక మండళ్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో అక్కడ సందడి నెలకొంది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులకు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ముగియనుంది. గ్రామాల్లో కొత్త సర్పంచుల రాకతో సందడి నెలకొంది. ప్రజల్లో కూడా తమ సమస్యలు తీరుతాయి అనే విశ్వాసం కనిపిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రెడీ చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం సాయంతో గ్రామాలకు పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించనుందని సమాచారం. ఎన్నికలు పూర్తయిన తర్వాత గ్రామ వికాసంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారని తెలిసింది. గతంలో పల్లె ప్రగతి తరహాలో మరో వినూత్న కార్యక్రమం లేదా పథకాన్ని సీఎం రేవంత్ ప్రకటిస్తారని చెప్తున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఊరటనిచ్చాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది.